పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విపక్షాల ఐక్యత ఎంతవరకు ఉంటుందో, బీజేపీని ఓడించడం, కాంగ్రెస్ను గద్దెనెక్కడం. అంత సులువు కాదేమోనన్న వాదన. అందుకే అందరూ ఒక్కటైనట్లుందిగా. కేంద్రంలో ఇండీ కూటమి అంతా ఒక చోటుకు చేరింది. ఒక రకంగా చెప్పాలంటే ఇక ఐక్యంగా ముందుకు వెళ్తుందట. మొన్నటి బిల్లు దెబ్బకు యథాతథంగా బీజేపీ పరిణామాలు కారణం కావచ్చు. ఇప్పుడు ఇండీ కూటమికి ఐక్యత అనే అవసరం ఏర్పడింది. దీంతో వారు ఖచ్చితంగా ఇక మీద కలిసే ఉంటారనేది రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఢిల్లీలో ప్రస్తుతానికి విపక్షాలన్నీ ఐక్యంగా ఉండడం ఒక రకంగా కాంగ్రెస్కు మంచి పరిణామమే. బీజేపీని అధికారం నుంచి దించడానికి కాంగ్రెస్కు ఈ మాత్రమైతే కావాల్సి ఉంటుంది. ఇలాంటి ఐక్యతను మరింత కాలం కొనసాగితే ఖచ్చితంగా బీజేపీని గద్దె నుంచి కిందికి దించడం అనేది కాంగ్రెస్కు కాస్తంత సాధ్యపడుతుంది. దేశవ్యాప్తంగా ఇండీ కూటమి ఏకమైంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి అభిప్రాయం కుదరలేదు. తొలిసారి విపక్ష నేతలందరూ ఒక తాటిపైకి వచ్చారు. మోదీ అమిత్ షాను లోక్సభలో ఓడించగలిగారు. వారిద్దరూ అనుకున్నదే చేయడానికి వీలేదని, జనాభిప్రాయం కూడా అవసరమని నొక్కి చెప్పడానికి విపక్షాలకు ఒక మంచి అవకాశం లభించింది. దీన్ని చక్కగా వినియోగించుకున్నారు. మరొక వైపు బిల్లులకు తలొగితే తమ రాష్ట్రంలోనూ దేశంలోనూ రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయం విపక్ష నేతల అందరిలో కలగడంతో అందరూ ఏకమై ముక్తకంఠంతోనూ చెప్పారు. నిజానికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న కూటమిలోనూ పార్టీలకు హస్తం పార్టీ మధ్య సదభిప్రాయం లేదు. రాష్ట్రంలో బలం లేని కాంగ్రెస్ దేశంలోని బలహీనంగా మారిపోయింది. ఏ రాష్ట్రంలో చూసినా కాంగ్రెస్ ఇతర పార్టీల పొత్తులపై ఆధారపడాల్సి వస్తుంది. దీంతో కాంగ్రెస్తో తమ అవసరం కన్నా తమ అవసరం కాంగ్రెస్కి ఎక్కువ ఉన్న భావన ఇండీ కూటమిలోని పక్షాలన్నింటిలోనే కనిపిస్తుంది. మరోవైపు అధికారంలో ఉన్న మోదీని రాజకీయంగా ఎదుర్కొనకుండా ఇప్పటివరకు ఒకంత తగ్గుతూ వస్తున్నారు. అందుకే కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్నప్పటికీ కూటమిలో ఇప్పటివరకు సఖ్యత లేదు. కానీ డీలిమిటేషన్ బిల్లులో మాత్రం తమ కిందకి నీళ్ళొస్తాయనే భయం ఇండీ కూటమిలోని అన్ని పార్టీలకు అర్థమైంది. రాజకీయంగా తాము కూడా తమ రాష్ట్రాల్లో నష్టపోతామని భావించి అందరూ అంగీకరించారు. సీట్ల సంఖ్య ఎక్కువ పెరగడంతో పాటు డీలిమిటేషన్ జరిగితే వారు ఇష్టానుసారం నియోజకవర్గాలను మారిస్తే తాము నష్టపోతామని విపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఈ విపక్షాల ఐక్యత ఎంతవరకు ఉంటుందనేది సందేహమే. అందుకే బీజేపీని ఓడించడం, కాంగ్రెస్ గద్దెనెక్కడం అంత సులువు కాదేమన్న వాదన రాజకీయ విశ్లేషకులు సైతం వెల్లడిస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతానికి విపక్షాలన్నీ ఐక్యతగా ఉండడం ఒక రకంగా కాంగ్రెస్కు శుభపరిణామమే. మరి దీన్ని ఎంతకాలం నిలుపుకుంటారనేది చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.